శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 19 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:54 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం ఉత్తరా నక్షత్రం సాయంకాలం 5:51 వరకు ఉంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. ఆదివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్రుల వల్ల విశేషమైన లాభాలను కలిగిస్తుంది. అంటే సాయంకాలం 5:51 లోపు 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల మీకు పనులు సులభంగా అవుతాయి, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. సాయంకాలం 5:51 తర్వాత హస్తా వచ్చింది. ఆదివారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఇది కూడా మంచిదే, కార్యలాభాన్ని కలిగిస్తుంది. మీ పనులు సులభంగా పూర్తవుతాయి, ప్రయాణాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి, మిత్రయోగము, మానస యోగము. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళండి, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోండి, బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి ఉత్తరా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన సూర్యుడు మాత్రం తులారాశిలో శుక్రుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. ప్రమోషన్ ప్రయత్నాల గురించి అధికారులను కలవకండి, కలిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు, దాన్ని వాయిదా వేసుకోండి. తండ్రి వైపు బంధువుల ఇళ్లకు వెళ్తే మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలు అవుతాయి. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి మానసికంగా అలజడి కలిగే కొన్ని సంఘటనలు వస్తాయి. అటువంటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం సాయంకాలం 5:51 వరకు ఉంది. ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి శంకుస్థాపన, గృహారంభం, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే సహజంగా అమావాస్య ముందు కాబట్టి చెయ్యరు. బాగా అత్యవసరమైతే మాత్రం ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉత్తరా నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి ఉత్తరా మంచిది. మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే, భూములు, గృహాలు, ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు పొందడానికి ఉత్తరా మంచి నక్షత్రం. అలాగే చెట్లు నాటడానికి ఉత్తరా మంచిది. చెట్లు నాటితే జాతక దోషాలు తగ్గుతాయి. అలాగే కొత్తగా వాహనాలు నడపటానికి, కొత్తగా కొన్న వాహనం, బండి కానీ కారు కానీ మొదటిసారి నడపడానికి ఉత్తరా నక్షత్రం మంచిది. సాయంకాలం 5:51 తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. సీమంతం చేసుకోవచ్చు, అలాగే చెవులు గుట్టించవచ్చు. అలాగే వాహనాలు కొనటానికి కానీ, అమ్మటానికి కానీ, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కానీ హస్తా మంచి నక్షత్రం. అలాగే రత్నాలు కొనటానికి, ధరించడానికి కూడా హస్తా మంచి నక్షత్రం. ఎడ్యుకేషన్ సెంటర్స్ కొత్తగా ప్రారంభించడానికి కూడా హస్తా మంచిది. అమావాస్య ముందు కాబట్టి చేయరు, బాగా అవసరమైతే ప్రారంభించుకోవచ్చు. అలాగే భూములకు సంబంధించిన వ్యవహారాల్లో చర్చలు చేసుకోవటానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. సాయంకాలం 5:51 తర్వాత హస్తా నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ఉన్నత పదవి అలంకరించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధర్మ రక్షణ కోసం నడుం బిగించి కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పరాక్రమాన్ని ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. మీ గొప్పతనాన్ని, మీ పరాక్రమాన్ని ప్రదర్శించి నలుగురి దగ్గర మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఉంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమం కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ధనం కూడా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు సంతానపరంగా కూడా శుభవార్త వింటారు. వాళ్ళ అభివృద్ధిని గురించిన శుభవార్త వినే యోగం ఉంది. ధనప్రాప్తి యోగం కూడా ఉంది. ఆదాయ మార్గాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా పెరుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఉంది. డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టకుండా ఆలోచించి ఖర్చు చేసుకోండి. అలాగే వృత్తిపరంగా ధన వృద్ధి కూడా ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా అటు ధనం వస్తూ ఉంటుంది, అలాగే ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. వచ్చేది ఎక్కువ ఉండాలి, ఖర్చు పెట్టేది తక్కువ చేసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్త పాటించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు
ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కొంతమేరకు అనుకూలిస్తాయి. అలాగే సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. కన్యా రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, అద్భుతంగా కార్యసిద్ధిని పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు సంఘంలో పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, మీ మాటకు విలువ గౌరవం ఇంటా బయట పెరుగుతాయి. అలాగే ఈరోజు విశేషమైన ధనలాభం కూడా కలుగుతుంది, ఆదాయ మార్గాలు కూడా తులారాశి వాళ్ళకి చక్కగా పెరిగే సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు కొనుక్కునే యోగం ఉంది, వస్తులాభం కనిపిస్తోంది, నూతన వస్తువులు కొనటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కొంతమేరకు అనుకూలిస్తాయి. అలాగే ధనలాభం కూడా ఉంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రజా విరోధము కనిపిస్తోంది, అంటే అనవసరంగా ఎదుటి వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి, కాబట్టి గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఆర్థిక పరంగా కూడా డబ్బులు ఖర్చు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు చేయండి. వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం మకర రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, సకల కార్యసిద్ధి విజయలబ్ధి కనిపిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది, ధనలాభం కూడా ఉంది, అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, అదే మాస శివరాత్రి. మాస శివరాత్రి సందర్భంగా ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. శివానుగ్రహం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన పురోభివృద్ధి ఉంటుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకుంటారు. ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్ర జపం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేసుకోవచ్చు, రాజకీయ పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవచ్చు, లాయర్లను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవచ్చు, సాహసోపేతమైన పనులు అడ్వెంచరస్ పనులు చేయడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నిటికీ రవిహోర అనుకూలిస్తుంది. ఉద్యోగపరంగా ముఖ్యమైన అప్లికేషన్లు రాయడానికి రవిహోర మంచిది. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగ పరంగా అప్లికేషన్లు చేయడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అలాగే సన్మానాలకు సత్కారాలకు కూడా రవిహోర చక్కగా అనుకూలిస్తుంది. అలాగే కోర్టుల్లో దావాలు వేయటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అలాగే చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రవిహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.